గంగి గోవి పాలు గరిటెడైనను చాలు అనే సామెత మనకు ఉంది. అలాగే కెరీర్‌లో ఒక్క సినిమా చాలు కలకాలం నిలిచిపోవడానికి. నటి మంజు భార్గవి విషయంలో ఇది అక్షరాలా నిజం. కవ్వించే క్లబ్ డాన్సుల నుంచి సాంప్రదాయ నృత్యాల వరకు అన్నీ ఆవిడ సినిమాల్లో చేశారు. అడవే అందాల సురభామిని అంటూ యమగోళలో ఎన్టీఆర్ పొగుడుతుంటే మంజు భార్గవి ఆనంద నృత్యం చేశారు. నటిగా కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ అవేమీ ఆవిడకి పేరు తెచ్చిపెట్టలేదు. కానీ శంకరాభరణం చిత్రాల్లో మంజు భార్గవికి అద్భుతమైన అవకాశం ఇచ్చి ఆవిడ జన్మ ధన్యం చేశారు కళా తపస్వి కె. విశ్వనాథ్. ఆ తర్వాత కూడా ఆవిడ కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ అవేమీ ఆవిడ కెరీర్కు ప్లస్ కాలేదు. శంకరాభరణం పేరు చెప్పగానే మంజు భార్గవి, ఆవిడ ప్రస్తావన వస్తే వెంటనే శంకరాభరణం చిత్రం గుర్తుకు రావడం సాధారణమైంది. ఇటువంటి ప్రత్యేకత కలిగిన నటి మంజు భార్గవి. పూర్తి వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. మంజు భార్గవి 1955 సెప్టెంబర్ 17న ఒంగోలులో పుట్టారు. వాళ్ళ నాన్నగారు రామచంద్రరావు గారు సినిమాల్లో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవారు. వాళ్ళ అమ్మగారు ఉదయతార కూడా నటీమణి. జెమినీ సంస్థ నిర్మించిన పలు చిత్రాల్లో ఆవిడ నటించారు. మంజు భార్గవి చెల్లెలు సునంద భార్గవి 1975లో వచ్చిన చదువు సంస్కారం సినిమాలో హీరోయిన్గా నటించారు. వీరికి ఒక తమ్ముడు కూడా ఉన్నారు. మంజు భార్గవి అసలు పేరు మంజుల. స్కూల్ రికార్డ్స్లో ఆ పేరే ఉంటుంది. అయితే మంజు 6 నెలల పాపగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారికి కలలో భార్గవ మహర్షి కనిపించి, నీ పిల్లలకు నా పేరు పెట్టుకో, కలిసి వస్తుంది అని చెప్పారట. దాంతో మంజుల అల్లా మంజు భార్గవి, సునంద భార్గవి అయ్యారు. మంజు చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. పిల్లలను తనే పెంచి పెద్ద చేశారు ఉదయతార. మంజుకి చిన్నప్పటి నుంచి చదువు మీద కంటే డ్యాన్స్ మీదే మోజు ఎక్కువ ఉండేది. తన 5వ ఏట స్కూల్ వార్షికోత్సవంలో నృత్యం చేసి అందరి ప్రశంసలు పొందింది మంజు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు కూచిపూడి నృత్యం నేర్పించడానికి వెంపటి చినసత్యం దగ్గర చేర్పించారు. తన 13వ ఏట అరంగేట్రం చేశారు. పలు చోట్ల నృత్య ప్రదర్శనలు ఇస్తూ చదువుకునేవారు. హై స్కూల్ చదువు పూర్తయ్యాక మద్రాసులోని స్టెల్లా మేరీ కాలేజీలో బీఎస్సీలో చేరారు మంజు. అయితే మనసంతా నాట్యం నిండి ఉండడంతో డిగ్రీ పూర్తి చేయలేకపోయారు. సినిమాల్లో చేరాలని కానీ వాటి ఆలోచన కానీ మంజుకి ఉండేది కాదు. సినిమాలు కూడా చాలా తక్కువగా చూసేవారు. కానీ అనుకోకుండా సినీ రంగం వైపు అడుగులు పడ్డాయి. ఒకసారి మద్రాసులో నాట్య ప్రదర్శన ఇస్తున్నారు మంజు. ఆ ప్రదర్శనకు చాలామంది సినీ ప్రముఖులు వచ్చారు. వాళ్ళలో దర్శక నిర్మాత తాతినేని ప్రకాశ్రావు కూడా ఉన్నారు. ఆయన మంజు ప్రతిభ గమనించి, నా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది, వేస్తావా అని అడిగారు. మొదట అంగీకరించలేదు. కానీ అందులో నాట్యానికి సంబంధించిన సీన్లు ఉన్నాయని చెప్పగానే వెంటనే అంగీకరించారు. అలా హీరో కృష్ణ నటించిన గాలిపటాలు చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు మంజు భార్గవి. ఆ వెంటనే మరికొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ మంజు వాటిని అంగీకరించలేదు. కొన్నాళ్లకు హీరో కృష్ణరాజు సొంత చిత్రం కృష్ణవేణిలో నటించారు. అక్కడి నుంచి సినిమాల మీదే దృష్టి పెట్టారు. శోభన్ బాబు నటించిన సోగ్గాడు చిత్రంలో నటించారు. సోగ్గాడు చిత్రాన్ని తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించినప్పుడు హీరోయిన్ జై చిత్ర, రామానాయుడుతో పాటు మంజు కూడా వెళ్ళారు. ఆ సందర్భంగా తన కూచిపూడి నృత్యంతో రష్యన్ ప్రేక్షకుల్ని పరవశింపజేశారు. అలాగే దొరలు దొంగలు చిత్రంలో వెస్టర్న్ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత చాలా చిత్రాల్లో మంజు నటించారు. కానీ అవన్నీ వ్యాంపు వేషాలు, సెక్సీ పాత్రలు. ఎన్టీఆర్ సరసన ప్రేమ సింహాసనం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో కథానాయికగా అవకాశాలు రాలేదు. కళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో మంజు నటించిన తొలి చిత్రం ప్రెసిడెంట్ పేరమ్మ. అందులో వ్యాంపు పాత్ర పోషించారు. అందులో ఒక పాటలో ఆవిడ అభినయం చూసి, ఇంత బాగా డ్యాన్స్ చేస్తున్నావు, హావభావాలు బాగా అద్భుతంగా పలికిస్తున్నావు, సినిమా రంగం నిన్ను గుర్తించలేదా, లేక నీకే నటనంటే ఆసక్తి లేదా అని అడిగారు కె. విశ్వనాథ్. నటనంటే ఆసక్తి లేదండి, నృత్య ప్రధానమైన పాత్రలు పోషిస్తున్నా అని చెప్పారు మంజు. ఆ తర్వాత కొంతకాలానికి శంకరాభరణం చిత్రంలో మంజుకి అవకాశం వచ్చింది. ఆ ఆఫర్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ చిత్రంలో మేకప్, విగ్గు లేకుండా నటించారు మంజు. శంకరాభరణం చిత్రంలో మంజుని హీరోయిన్గా ఎన్నుకున్నప్పుడు, ఏమిటి సెక్సీ పాత్రలు పోషించే మంజు భార్గవి ఇందులో హీరోయినా, సరిపోయింది అని చాలామంది హేళనగా మాట్లాడారు. ఆయన విశ్వనాథ్ వెనక్కి తగ్గలేదు. ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ చిత్రంలో నటించారు మంజు. ఆ తర్వాత సెక్సీ పాత్రలు వేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు మంజు.
అలాంటి పాత్రలతో ఓ 10 చిత్రాలు వచ్చినా వాటిని తిరస్కరించారు. తమాషా ఏమిటంటే అక్కినేని, జయలలిత నటించిన నాయకుడు వినాయకుడు చిత్రంలో వ్యాంప్గా నటించారు మందు. ఆ చిత్ర నిర్మాణం డిలే అయ్యి సరిగ్గా శంకరాభరణం రిలీజ్ సమయంలోనే అది కూడా విడుదలయ్యింది. ఆ సినిమా వాల్ పోస్టర్లో వ్యాంప్ గెటప్లో ఉన్న మంజు భార్గవి స్టిల్ చూసి కర్మ కర్మ అని తల కొట్టుకున్నారు కె విశ్వనాథ్. అలాగని శంకరాభరణం తర్వాత ఆవిడికి మంచి వేషాలు వచ్చాయా అంటే అదీ లేదు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు, కానీ శంకరాభరణంలా కెరీర్ను మలుపు తిప్పే పాత్రలు రానే లేదు. శంకరాభరణం చిత్రం తర్వాత ప్రేమాభిషేకం వంటి కొన్ని చిత్రాల్లో మంజు నటించిన తర్వాత సినిమాలు తగ్గించుకుని నాట్యం మీద దృష్టి పెట్టారు. బెంగళూరులో స్థిరపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత నాగార్జున నటించిన నిన్నే పెళ్ళాడతా చిత్రంలో దర్శకుడు కృష్ణవంశీ అభ్యర్థనపై హీరోయిన్ టబుకి తల్లిగా నటించారు. అలాగే యమలీల చిత్రంలో అలీకి తల్లిగా నటించారు. బెంగళూరులో కూచిపూడి డ్యాన్స్ అకాడమీని నెలకొల్పి ఎంతోమంది విద్యార్థులకు నృత్యం నేర్పించారు. 7 పదుల వయసులో కూడా ఇప్పటికీ నృత్యం చేస్తూ, నేర్పిస్తూ, ప్రదర్శనలు ఇస్తూ బిజీగా ఉన్నారు మంజు భార్గవి. ఆవిడ భర్త కెమికల్ ఇంజనీర్. వారికి 2 కమల పిల్లలు. అయితే ఒక కుమారుడు మరణించడం ఆవిడ జీవితంలో పెను విషాదం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.